సముద్రంలో మొన్న జరిగిన విపత్తు చూసి ఉంటారు. సముద్రంలో కొన్ని లక్షల చేపలు చనిపోవడం జరిగింది. సముద్ర అడుగు భాగంలో ఉన్న వార్పిస్ ఎన్నో చేపలు వార్పొచ్చి చనిపోవడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఎందుకు ఇలా జరిగిందో శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు వారికి సముద్ర అడుగు భాగంలో పెద్ద సర్పము వారికి కనిపించడం జరిగింది. ఆ సర్పము కదిలినట్టు దాని ఆకారం కనిపించడం జరిగింది. దేవుడు ఈ చేపల గురించి, ఈ సర్పం గురించి బైబిల్ గ్రంథంలో ముందే రాయించడం జరిగింది. మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే ప్రకటన 16వ అధ్యాయం 3వ వచనంలో, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులనేవి చచ్చాను. దేవదూత ఒక పాత్రను సముద్రములో కుమ్మరించడం జరిగింది. ఆ సముద్రము రక్తముగా మారటం జరిగింది. చేపలు చనిపోతాయని దేవుడు ముందే చెప్పాడు. మరి సర్పం గురించి తెలుసుకుంటే ప్రకటన 12వ అధ్యాయం 15వ వచనం, కావున ఆ స్త్రీ జలప్రవాహమునకు కొట్టుకుని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళక్రక్కిని గాని భూమి ఆ స్త్రీకి సహాకర్యై తన నోరు తెరిచి ఆ సర్పము తన నోట నుండి క్రెక్కిన ప్రవాహమును మింగివేసి, అందుచేత ఆ గడ సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుచ్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఈ సర్పము సముద్రంలో ఉంటుందని దేవుడు బైబిల్ గ్రంథంలో ముందే రాయించడం జరిగింది. ఈ సర్పము కొన్ని లక్షల అడుగులు ఉంటుంది. ఆ సర్పము గట్టిగా తోక విసిరిన కొన్ని దేశాలే సునామీలో మునిగిపోతాయి. గాడ్ బ్లెస్ యు.